నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు జూలై నెల సింహరాశి వాళ్ళకి ఎట్లా ఉంది అన్నది చూద్దాం. మక నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒక్కొక్క క్వార్టర్. ఇందులో మేజర్ చేంజ్ అన్నది మనకి మక నక్షత్రం వాళ్ళకి చాలా యాక్షన్ ప్యాక్ట్గా ఉండేటువంటి నెలగా కనిపిస్తుంది. ఇప్పుడు బేసిక్ గ్రహచారం చూసేద్దాం. ఇది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని సెపరేట్ చేసినాను. ఉన్నటువంటి మేజర్ చేంజెస్ ఏమేమి ఉన్నాయి అన్నది ఇక్కడ రాసినాను. ఇప్పుడు మనకి సూర్యుడు 17వ తారీఖున కర్కటక రాశికి వచ్చేస్తాడు. అదేలాగా మనకి బుధుడేమో 7వ తారీఖు, ఈయనేమో వక్రంగా ఉన్నారు. వక్రంగా ఉంటూ ఈయనేమో 7వ తారీఖున ఇక్కడికి వెళ్ళిపోతారు మిథున రాశికి. అదేలాగా 24వ తారీఖున వక్ర నివృత్తి అవుతున్నారు. శుక్రుడేమో మనకి 4వ తారీఖున ఇక్కడికి వచ్చేస్తున్నారు సింహరాశికి, కేతుతో పాటు కలుస్తున్నారు. ఆయన మక నక్షత్రంలోనే ఉండేటువంటి సమయం 18వ తారీఖు వరకు. అంతవరకు ఉన్నటువంటి సమయం కొద్దిగా జాగ్రత్త పడాల్సిన ఒక విషయం. అదేలాగా రాహు ఏమో కుంభరాశిలో ఉన్నారు, శనీశ్వరుడు ఏమో మీనరాశిలో ఉన్నారు. ఆయన వక్రం అవుతున్నారు 27వ తారీఖున. మంగళుడు మంచిగా మీకు 10వ స్థానంలో ఉంటున్నారు. మీకు యోగాధిపతి మీ లగ్నాన్ని కూడా రాశిని కూడా చూస్తున్నారు. అదేలాగా మీకు 4వ స్థానాన్ని 5వ స్థానాన్ని రెండింటిని చూస్తున్నారు. ఇదన్నమాట మనకి ఉన్నటువంటి బేసిక్ గ్రహచారం. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మనకి ఉన్నటువంటి పరిస్థితికి పాజిటివ్ అయిన విషయాలు ఏమేమి ఉన్నాయి అని చూస్తే మనకి గురువు ఏమో మీకు 12వ స్థానంలో ఉన్నారు. గురువు 12వ స్థానంలో ఉన్నారు. ఆయన చూసేదేమో మీకు 4వ స్థానాన్ని చూస్తున్నారు. 4వ స్థానాన్ని చూస్తున్నారు. అదేలాగా మీకు 8వ స్థానాన్ని చూస్తున్నారు. ఈ రెండు విషయాలు ఆయన చేసేది. అదేలాగా మీకు 6వ స్థానాన్ని కూడా చూస్తున్నారు. ఇదన్నీ ఈయన చూసేది. మీకు యోగాధిపతి అయిన మంగళుడేమో ఇక్కడ 10వ స్థానంలో ఉంటున్నారు. ఆయన చూసేది మీకు మళ్ళీ 4వ స్థానాన్ని, 5వ స్థానాన్ని, ఈ రెండు చూస్తున్నారు. అదేలాగా లగ్నాన్ని చూస్తున్నారు. ఇదంతా మనకి పాజిటివ్. మనకి సూర్యుడు ఉండేదేమో 17వ తారీఖు వరకు ఉండేదేనేమో మనకి ఇక్కడ మిథున రాశిలో మీకు లాభస్థానంలో ఉంటున్నారు. కాబట్టి మీరు ఏం ప్రయత్నించినా చాలా విషయాలు మీకు పాజిటివ్గా న్యాచురల్గా జరుగుతుంది. అది లాభం ఏమేమి రాలేదో 17వ తారీఖు వరకు మనకి లాభాలన్నీ తగ్గే అవకాశాలు బాగున్నాయి. అదేలాగా మనకి శుభ ఎక్స్పెండిచర్ అన్నది ఉండొచ్చు. మనకి ఈ టైం పీరియడ్లో 4వ తారీఖు వరకు ఉన్న సమయంలో చాలా శుభ ఎక్స్పెండిచర్ అన్నది ఉండొచ్చు. అదే మనకి కొత్త విషయాలు ఏదైనా మనం ప్రారంభించాలి అని ఆలోచించడానికి దాని విషయాలకి మనకి ఎక్స్పెండిచర్ అనేది అవ్వచ్చు. అదేలాగా మనకి బిజినెస్ పరంగా ఏదైనా కొత్త విషయాలు మనం ప్రారంభించాలి అనుకుంటున్నాం, లేకపోతే ఏదైనా చేయాలి అనుకుంటున్నాం అంటే దాని పరంగా మనకి ఎక్స్పెండిచర్స్ అన్నది రావచ్చు. ఇదనమాట మనకి ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి గురు ఫలితాలు. శుక్రుడు మనకి 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి ఎక్స్పెండిచర్ అన్నది ఉంది. అది కొత్త ప్రయత్నాలకి, అదేలాగా మనకి బిజినెస్ పరంగా ఏదైనా చేయాలంటే దాని వలన వచ్చేటువంటి విషయాలకి మనకి ఎక్స్పెండిచర్ అనేది ఉంది. లాభస్థానంలోనే మనకి సూర్యుడు ఉన్నాడు కాబట్టి, అదేలాగా 7వ తారీఖు తర్వాత బుధుడు కూడా అక్కడికే వెళ్ళిపోతారు కాబట్టి మనకు వచ్చే లాభాలు అన్నీ వచ్చే అవకాశం ఉంది. 24వ తారీఖు తర్వాత మనకి ఎప్పుడు బుధుడేమో వక్ర నివృత్తి అయిపోతారో ప్రాపర్టీ సేల్ అనేది మనకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మనకి వచ్చే లాభాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు మనకి లగ్నంకి వచ్చేస్తారు. సెకండ్ హాఫ్లో చూస్తే మనకు తెలుస్తుంది. సెకండ్ హాఫ్లో చూస్తే మనకి శుక్రుడు ఏమో ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చాలా విషయాలు, ఎస్పెషలీ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు, సేల్ రిలేటెడ్ అయిన విషయాలన్నీ మనకి లాభకరంగా ఉంటుంది. బిజినెస్ పరంగా ఉన్నటువంటి విషయాలన్నీ లాభకరంగా ఉంటుంది. అది మనకి 18వ తారీఖు తర్వాత ఉన్నటువంటి విషయాలు మనకి లాభకరంగా ఉంటుంది. అంతవరకు జనరల్గా కాషన్ అన్నది మనకు ఉంది 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. ఎప్పుడు శుక్రుడు ఇక్కడ కలుస్తారో అదేలాగా చంద్రుడు ఇక్కడే ఉంటాడు. సో ఆ టైం పీరియడ్ కొద్దిగా కాషియస్గా ఉండాలి. ఎస్పెషలీ ఇంట్లో ఉన్న అమ్మాయిలు, చెల్లెలు, అదేలాగా ఇంట్లో ఉన్న అమ్మాయిలు, వైఫ్, పెద్దోళ్ళు ఎవరెవరు ఉన్నారో, స్త్రీలు ఎస్పెషలీ. అదేలాగా వాహనాలు నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూటల్లో నడపడం కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. అదేలాగా శుభకార్యాలు ఈ టైం పీరియడ్లో అసలు చేయకండి. అయితే మీకు వల్ల అయితే 4వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఏ శుభకార్యాలు చేయకుండా ఉంటే మీకు మంచిది. అదేలాగా సెకండ్ హాఫ్లో చూస్తే మనకి సూర్యుడు గురువు ఏమో కలిసిపోతున్నారు. ఇక్కడ కలిసేటప్పటికి
సూర్యుడు గురువు కలిసేటప్పటికి మనకి 12వ స్థానంలో కలుస్తున్నారు కదా. కలుస్తున్నప్పుడు మనకి శుభ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. మన ఆరోగ్యం సంబంధించిన విషయాల నుంచి కూడా మనకి ఎక్స్పెండిచర్ అనేది ఉండొచ్చు. లోన్ ఫెసిలిటీస్ అనేది తగ్గొచ్చు. అదేలాగా ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలకి మనకి లాభకరమైన రిజల్ట్స్ అనేది రావచ్చు. మీకు 8వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి మనకి రావాల్సిన డబ్బులు, ఇండైరెక్ట్ గా రావాల్సిన డబ్బులు ఎవరెవరు ఇవ్వలేదో వాళ్ళు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రహస్యమైన విషయాలు కూడా మీకు తెలియవస్తుంది. అదేలాగా మనకి దేవుడు ఒక అనుగ్రహం అన్నది పరిపూర్ణంగా ఉంటుంది. స్వప్నాల్లో మనకి చాలా విషయాలు తెలుస్తుంది ఈ టైం పీరియడ్ లో. దాన్ని నమ్మండి, మీకు 100% రిజల్ట్ అన్నది తెలుస్తుంది. మంగళుడు చూసేది అన్నది మనకి మంచి విషయం. ఇది మంచి విషయం. మనకి 11వ స్థానంలోకి బుధుడు వెళ్ళిన తర్వాత చాలా విషయాలు అన్నది పాజిటివ్ గా ఉన్నది. కాకపోతే ఏంటంటే మనకి రాశిలోనే కేతు ఉన్నారు, ఆయనతో పాటు శుక్రుడు కలుస్తున్నారు. ఈ 18వ తారీఖు వరకు ఉన్నంత సమయం కొద్దిగా జాగ్రత్త పడండి. బిజినెస్ లో మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోకండి. ప్రాపర్టీ సేల్ రిలేటెడ్ అయిన విషయాలు చేయకండి. ఇదనమాట జనరల్ విషయాలు నేను చెప్పేది. ఇప్పుడు మనకి ఏమి పరిహారం అన్నది మనం చేసుకోవాలి అంటే, మనకి సహస్ర లక్ష్మీశ్వరుడు అన్న ఒక క్షేత్రం ఉంది మనకి తమిళనాడులో. అక్కడికి వెళ్ళొచ్చినా మంచిది. లేకపోతే మనకి అమ్మవారు తాయార్ లక్ష్మీదేవి, ఆవిడ గారిని పట్టుకోండి మంచిగా. లక్ష్మీ నరసింహస్వామి కానీ లక్ష్మీనారాయణ స్వామి కానీ ఎక్కడైనా లక్ష్మీదేవిని పట్టుకోండి. వేదవల్లి తాయారు కానీ ఎవరినైనా పట్టుకోండి. అది ఎస్పెషలీ శుక్రవారం రోజున మీరు వెళ్ళి వస్తే, దీపాలు వెలిగి చూస్తే, అది సాయంత్రం పూట 6 నుంచి 7 లోపల మీరు వెళ్ళి వస్తే అక్కడ ఒక 20 నిమిషాలు కూర్చోండి, వేడుకోండి, రండి. అది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ధన్యవాదాలు.